రండి ఈరోజు మనము ఒక క్యాప్సికమ్ ఫ్రై చేసుకుందాము. ఇది పప్పు చారు, సాంబారు లేదంటే విత్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. దీనికన్నా ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలో తగినంత ఆయిల్ తీసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ నిలువుగా తరుక్కుంది, ఒక పచ్చిమిర్చి నిలువుగా తరుక్కుంది, కరివేపాకు వేసి కొద్దిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత క్యాప్సికమ్ సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. 2 క్యాప్సికమ్స్ తీసుకున్నాం మీడియం సైజువి. అవి బాగా వేగాలండి. నూనెలో దగ్గరగా ఉండి వేపుకోవాలి. కొంచెం త్వరగా వేగాలంటే దగ్గరుండి మూత పెట్టి వేపుకుంటే త్వరగా వేగిపోతుంది. కొంచెం వేగిన తర్వాత ఉప్పు, కారము, పసుపు తీసుకోవాలి. ఒక అర స్పూన్ కారం తీసుకుంటే చాలండి. దీనికి పచ్చిమిర్చి ఉంది కదా, దీనికి ఈ కారం అయితే దీనికి లైట్గా మైల్డ్గా సరిపోతుంది. ఇవి కూడా బాగా నూనెలో మసాలాలన్నీ వేగి క్యాప్సికమ్ ముక్కలకన్నిటికీ పట్టేటట్టు దగ్గరుండి వేపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా నీళ్ళండి, చిలకరించుకుంటే చాలు. నీళ్ళు ఎక్కువ పోస్తే ముద్దగా అయిపోతుంది. చిలకరించుకొని ఇవి దగ్గరికి అయ్యి ఆ మసాలాలు దీనికి పట్టేటట్టు ఆ నీళ్లు దీనికి హెల్ప్ చేస్తాయి. చూసారు కదా, దగ్గరకు వచ్చింది. ఇప్పుడు వచ్చేసి కొబ్బరి ఒక ముక్కను, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పెట్టుకునింది దీంట్లో వేసి, ఇది వేసి 2 నిమిషాలు దగ్గరుండి వేపుకోవాలి. వేగిన తర్వాత శనగపిండి 1 స్పూను డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ డ్రై రోస్ట్ చేసుకున్న శనగపిండిని కూడా ఇందులో వేసి బాగా వేపుకోవాలి. శనగపిండి వేసిన తర్వాత అడుగంటేస్తుంది. జస్ట్ ఒక 2 నిమిషాలు మనం దగ్గరే ఉండి వేపేసుకుంటే కూర రెడీ అయిపోతుందండి. అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి.